హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేను వీడియో పోస్ట్ చేసి చాలా రోజులవుతుంది. 1 మంత్ నుంచి ఆల్మోస్ట్ వీడియోస్ ఏమీ పోస్ట్ చేయట్లేదు. ఈ కార్తీక మాసంలో పూజలు, ఈ ఉపవాసాల్లో అస్సలు ఖాళీ లేదండి. అందుకే నేను అసలు ఏమీ పోస్ట్ చేయలేకపోయాను. ఇంత లేట్ చేసినందుకు ఐఎమ్ రియల్లీ సారీ. ఒక సబ్స్క్రైబర్ అయితే పాపం ఎప్పుడూ ఏ వంటలు చేస్తున్నావు అక్క అని రెగ్యులర్గా అడుగుతూనే ఉంటున్నారు. ఆవిడికి చాలా చాలా థ్యాంక్స్. మీ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మళ్ళీ వంటలతో సరికొత్త రుచులతో మీ ముందుకైతే వచ్చేస్తున్నాను. ఈరోజు చికెన్ పులావ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఆలస్యం చేయకుండా చూసేయండి. దీనికోసం నేను 1 కేజీ చికెన్ని తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని దాంట్లోకి 1.5 స్పూన్ కారం, 1.5 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 బద్ద నిమ్మరసం, వీటన్నిటిని వేసుకుని గింజలు రాకుండా వేసుకోవాలి నిమ్మరసాన్ని. వీటినన్నిటిని బాగా చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. అంత బాగా పట్టేలా కలిపిన తర్వాత ఈ చికెన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఈ విధంగా చికెన్ నానబెట్టడం వల్ల ఈజీగా ఎర్లీగా చికెన్ అనేది కుక్ అయిపోయి తినడానికి కూడా చాలా సాఫ్ట్గా టేస్టీగా అయితే ఉంటుంది. దీన్ని అరగంట పాటు మూతపెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం పులావ్కి రైస్ని తీసుకోవాలి. రైస్ని కొనేటప్పుడు ఖచ్చితంగా పాత విమ్మని తీసుకోవాలి. పాత రైస్తో చేసుకుంటేనే బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుంది, పులావ్ అయినా బిర్యానీ అయినా. ఈ రైస్ని నేను 3 కప్స్ వరకు తీసుకుని బాగా వాష్ చేసుకుని ఆ వాటర్ని తీసేసి 2-3 సార్లు కడిగిన తర్వాత మరికొన్ని వాటర్ని వేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇవి 2 చేసి పక్కన పెట్టాక మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న కడాయిని పెట్టుకుని ఆ కడాయిలోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకుని 4 మిర్చీలను కూడా పొడవుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఇది వరకు మనం ఎక్కువ గ్రేవీ కర్రీస్ చేసుకుని పులావ్ అయితే చేసుకునేవాళ్ళం. ఇప్పుడైతే ఎక్కువ చికెన్ బిర్యానీలు చేసుకుని దాంట్లోకి మళ్ళీ విడిగా గ్రేవీ కర్రీ లేదా షేర్వాల్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు. కానీ మనం ఇదివరకు అయితే పులావ్ చేసుకుని దాంట్లోకి చక్కగా చికెన్ కర్రీ చేసుకుని తినేవాళ్ళం. ఆ టేస్ట్ని మళ్ళీ ఎంజాయ్ చేయడం కోసమే మీకు ఇది చూపిస్తున్నాను. ఈ ఆనియన్స్లోకి సాల్ట్, పసుపు, అలాగే కారం ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోవాలి. అవన్నీ వేసి కొద్దిగా వేయించిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకుని ఉంచిన చికెన్ని ఇందులో వేసుకోవాలి. చికెన్ ఇలా నానడం వల్ల మనకి ఈజీగా కుక్ అయిపోతుంది. ఇలా బాగా తిప్పుతూ కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు తిప్పేసరికి చికెన్లోకి వాటర్ అనేది స్ప్రెడ్ అవుతాయి. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని మరొకసారి బాగా కలపాలి. అన్నీ బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టాక కొద్దిగా వాటర్ కూడా స్ప్రెడ్ అవుతుంది. మసాలాలోకి 1 2 స్పూన్స్ జీలకర్ర, ధనియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, లవంగాలు, యాలకులు వేసుకోవాలి. అలాగే 1 టమాటాని సన్నగా తరిగి వేసుకోవాలి. వీటన్నిటిని కలిపి బరకగా మసాలాను అయితే పట్టుకోవాలి. బాగా పేస్ట్లా క్రీమ్గా కాకుండా కొంచెం బరకగా మసాలాను పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక మూత పెట్టేసరికి వాటర్ అయితే లేదు, చూసారు కదా ఈ విధంగా వాటర్ స్ప్రెడ్ అయిందో. ఇలా ఈ వాటర్లోనే చికెన్ అనేది మొత్తం కుక్ అయిపోతుంది. మనం విడిగా వాటర్ అనేది వేస్తే మరి కాస్త టైం ఎక్కువ పడుతుంది, టైం వేస్ట్. కాబట్టి దీన్నే మూత పెట్టుకుని 5 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఒకసారి కదుపుకుంటూ మూత పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్లో దించేస్తామనగా వాటర్ అనేది దగ్గరికి వచ్చేసాక మనం పట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకుని అలా బాగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. మనం ఇప్పుడైతే వేయించేటప్పుడు మసాలాలు వేస్తున్నాం, కానీ ఇంతకుముందు ఎప్పుడు మనం ఫైనల్లో ఒక 5 నిమిషాల్లో కర్రీ అనేది దించేస్తామనగా మనం మసాలాలు వేసేవాళ్ళం. దాని టేస్ట్ దానిది, పచ్చి మసాలా వేస్తాం కాబట్టి ఇదొక రుచిలో ఉంటుంది. ఈసారి ఇలా కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా చికెన్ పులావ్ని టేస్ట్ చేయొచ్చు. చూసారు కదా మొత్తం వాటర్ అనేది మొత్తం దగ్గరికి వచ్చేసింది. ఇంకా దీంట్లోకి కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన దించేసుకోండి. వేరొక కుక్కర్ బౌల్లోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్, అలాగే 2 స్పూన్స్ నెయ్యిని వేసుకుని ఇందులో కావాల్సిన మసాలాలు రెడీ చేసుకుందాం. దీనికోసం
ఒక 10-12 లవంగం మొగ్గలు, మరాఠీ మొగ్గలు, అలాగే దాల్చిన చెక్క, 6-7 యాలకులు, అలాగే 2 జాజి పువ్వులు, జాంపత్రి వీటన్నిటిని తీసుకొని ఇందులో ఏవన్నా వాటిని యాడ్ చేసుకోవచ్చు. జాజికాయని కూడా కావాలితే కొద్దిగా చిన్న ముక్కని పొడిలా కొట్టుకుని వేసుకోవచ్చు. మీరు వాడుకునే మసాలాలు ఘాటును బట్టి వీటిని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఒక ఆనియన్ని సన్నగా తరిగి, అలాగే 4 పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇదే పులావ్ని చికెన్లోకి కాకుండా వెజ్ పులావ్లా చేసుకోవాలనుకుంటే ఆలు వేసుకోవచ్చు, అలాగే క్యారెట్, క్యాప్సికమ్ అండ్ మిల్ మేకర్లను కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం చికెన్లోకి కాబట్టి ఒక టొమాటోని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాం. చికెన్ కర్రీలోకి చేసుకునేటప్పుడు ఎక్కువ వెజిటేబుల్స్ ఉన్నా అంత టేస్ట్ బాగుండదు. అందుకని వెజిటేబుల్స్ ఏమీ వేయకుండా ఓన్లీ ఆనియన్స్, టమాటాలు వేసి చేస్తున్నాం. ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనం ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని మరి కొంచెం వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు వేగిన వాసన వచ్చాక దీంట్లోకి మనం ఏ కప్తో అయితే రైస్ని తీసుకున్నామో ఆ కప్తో కప్పుకి కప్పున్నర వాటర్ని యాడ్ చేసుకోవాలి. అది రైస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మన ఇంట్లో రైస్కి అయితే 1కి 2 వేసుకోవాలి. మనం పాలిష్ రైస్ అది కూడా పాతవి నానబెట్టుకుంటే మాత్రం 1కి 1.5 మాత్రమే వాటర్ని యాడ్ చేయాలి. నేను 3 కప్స్ రైస్ తీసుకున్నాను. అలాగే 4.5 కప్స్ వాటర్ని యాడ్ చేసుకుని ఇందులోకి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని అంతా బాగా కలుపుకొని మనం రుచికి సరిపడగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని వేడి చేసుకోవాలి వాటర్ని. వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు హీట్ చేసుకుని బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మరుగొచ్చాక వాటరు ఇందులోకి నానబెట్టిన రైస్ని వాటర్ మొత్తం వాడ్చుకుని ఇందులో యాడ్ చేసేసి మొత్తం అంతా బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. విజిల్స్ వచ్చేలాగా కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ మాత్రమే వేయించాలి. అంతకు మించి వేయించితే మాత్రం మెత్తగా అయిపోయి రైస్ అనేది బాగుండదు. చూసారు కదా, ఇలా పొడిపొడిలాడుతూ రావాలంటే ఖచ్చితంగా నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే విజిల్స్ కూడా 2 విజిల్సే. నార్మల్ బౌల్లో చేసుకునేలా ఉంటే మనం మందపాటి గిన్నెని యూస్ చేసుకుని చేసుకోవాలి. ఈ విధంగా ఇష్టం ఉన్న వాళ్ళు ఫుడ్ కలర్ని అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకున్నాలి. అడుగును చూసారా ఎక్కడ మందంగా పట్టలేదు. వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి రైస్ అనేది కొంచెం వాటర్లా లేకుండా పొడిపొడిలాడుతూ బాగుంటుంది. ఈ విధంగా వేరొక బౌల్లోకి వేసుకుని అంతా బాగా కలిసేలాగా ఫుడ్ కలరు మసాలాలు అంతా సమానంగా వచ్చేలాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. మనకి చికెన్ కర్రీ అనేది ముందుగానే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కర్రీతో ఈ పులావ్ తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక మాటల్లో చెప్పక్కర్లేదు ఆ టేస్ట్ని. ఈ పులావ్లోకి పెరుగు చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేయొచ్చు. అలాగే ఆనియన్స్ని, నిమ్మ చెక్కని కూడా వేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ పులావ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.